హార్టోస్ కూల్ డ్రింక్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో 100 సంవత్సరాలు పైబడినటువంటి కూల్ డ్రింక్. కోనసీమ కోక్ అని చెప్పి అంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కూల్ డ్రింక్‌ని తమ ఓన్ బ్రాండ్‌గా భావిస్తారు. కారణం ఏంటంటే రామచంద్రాపురంలో ఉన్నటువంటి అడ్డూరి రామచంద్రరాజు గారు దీన్ని తయారు చేశారు 1919లో. అప్పటికి సెకండ్ వరల్డ్ వారు చాలా తీవ్రంగా జరుగుతోంది. మనకి మిగతా దేశాల నుంచి ఎటువంటి కూల్ డ్రింక్స్ కూడా ఇంపోర్ట్ కానటువంటి పరిస్థితి. అప్పుడు బెల్లంతో ఈ కూల్ డ్రింక్‌ని తయారు చేశారు. అలాగే దీనికి సోడాతో ఉండేటువంటి గ్యాస్‌ని కూడా నింపి మొట్టమొదటిసారిగా గ్యాస్‌తో ఉన్నటువంటి కూల్ డ్రింక్‌ని తయారు చేసిన ఘనత ఆటోస్‌కే దక్కుతుంది. అలాగే 1909లో గూడా ఈయన ఒక ప్రయోగం చేశారు. మనకి సోడాస్ తయారు చేసేటువంటి ఒక మెషిన్‌ని బ్రిటిష్ వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు. అది రిపేర్‌లో ఉంది. దానికి గురించి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్ట్ ఏరియాలో ఉన్న ఒక మెకానిక్ ద్వారా దాన్ని రిపేర్ చేయించి, మొట్టమొదటిసారిగా గోలీ సోడాలని ప్రొడక్షన్ చేయడం ప్రారంభించారు. దీన్ని ఆటోస్ గోలీ సోడాలు అని చెప్పి అనేవారు. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా 1919లో ఈ ఆటోస్ కూల్ డ్రింకు గ్రేప్ అనేటువంటి ఒక ఫ్లేవర్‌లో తయారు చేయడం జరిగింది. ఈ గ్రేప్ ఫ్లేవర్‌లో ఉన్నటువంటి ఈ కూల్ డ్రింకు ముఖ్యంగా కోనసీమ జిల్లాల వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి తాగేవాళ్ళు. నెమ్మదిగా ఇది విస్తరించడం మొదలెట్టి విశాఖపట్నం జిల్లా కూడా వ్యాపించింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి తియ్యటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఆక్టోస్ కూల్ డ్రింక్ కూడా మనకి గుర్తుకొస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో ఉన్న సినిమా థియేటర్స్‌లో ఆ రోజుల్లో గాజుతో ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ ఏదైనా ఉంది అంటే అందులో ఖచ్చితంగా ఆటోస్ కూల్ డ్రింక్ ఉండేది. ఇంటర్వెల్ టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటోస్ కూల్ డ్రింక్‌ని తాగి ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు వచ్చేప్పటికి ఆరెంజ్ ఫ్లేవర్‌లో దొరుకుతుంది. లెమన్ ఫ్లేవర్‌లో దొరుకుతుంది. అలాగే అనేక రకాల ఫ్లేవర్స్ ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కోకో కోలా, థమ్స్ అప్, గోల్డ్ స్పాట్ ఇలాంటి ఎన్ని డ్రింక్స్ వచ్చినా కూడా ఈ కూల్ డ్రింక్ మాత్రం ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఒడిదుడుకులు వచ్చినా కూడా ఇది ఇప్పుడు బాగా విస్తరించిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆటోస్ కూల్ డ్రింక్‌ని ఆదరించడం మొదలుపెట్టారు. తమది ఈ పానీయం అని చెప్పి భావించడం మొదలుపెట్టారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడైతే ప్రారంభించిందో ఈ ఆటోస్ కూల్ డ్రింక్‌ను కూడా స్వదేశీ నినాదం ఈరోజు వెల్లువెత్తింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటోస్ కూల్ డ్రింక్‌ని ఈరోజు ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకొని తాగటం మొదలుపెడుతున్నారు. మా డ్రింక్ ఇది. మా రామచంద్రాపురంలో తయారు చేసినటువంటి డ్రింక్ ఇదనే ఒక భావం ఈ రోజుల్లో అందరిలో కూడా నెలకొంది. నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైన స్టోరీ అండి. ఒక వ్యక్తి కూల్ డ్రింక్‌ని తయారు చేసి 100 సంవత్సరాలకు పైబడేలాగా మార్కెటింగ్ చేయటం మన రాష్ట్ర చరిత్రలోనే ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఒక ఆంధ్రుడు ఇలాంటి మంచి డ్రింక్‌ని తయారు చేసి అందివ్వటం, అలాగే ఇది పెళ్ళిళ్ళలోనూ, శుభకార్యాలలోనూ, అలాగే బర్త్‌డే ఫంక్షన్స్‌లోనూ ఈ కూల్ డ్రింక్‌ని తాగటం ఒక స్టేటస్ సింబల్‌గా ఉభయ గోదావరి జిల్లాలో కూడా భావిస్తూ ఉంటే అది మీకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అలాగే విశాఖ జిల్లాలో కూడా దీని అనుబంధం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ప్రముఖ సినీ తారలు, వీఐపీలు అందరూ కూడా ఈ డ్రింక్‌ని ఆస్వాదించి ఇంత బాగుంటుంది కదా ఈ డ్రింక్ అని చెప్పి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆటోస్ విజయ రహస్యం మీ అందరికీ తెలిసింది కదా! ఇది ఇన్స్పిరేషన్‌గా పొంది ప్రతి ఒక్కరూ కూడా జాతీయ భావంతో ముందుకు వెళ్ళి మన దేశానికి ఏదో ఒక చేయాలని తపనతో ఏదో ఒక ప్రోడక్ట్‌ని గనక లాంచ్ చేయగలిగితే మన ఇండియా ఇంకా ఉన్నత స్థితికి, ఇంకా మంచి అభివృద్ధికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం గర్వం పడే స్థాయికి మనం వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ డ్రింక్‌ని తయారు చేసినటువంటి ఉత్పత్తిదారులకి మరొకసారి ధన్యవాదాలు